హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి 33 ఎకరాలు ఏకచెక్క మనకు ల్యాండ్ అనేది 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి మనకి ఔటర్ రింగ్ రోడ్ కి చాలా దగ్గరలో మనకి సేల్ చేస్తున్నారు. ఈ ల్యాండ్ మొత్తం మనకు 33 ఎకర్స్ ఉంది. బట్ మనకు దీంట్లో వచ్చేసరికి 10 ఎకర్స్ మాత్రమే సేల్ చేస్తున్నారు. బట్ మీరు గనక ఇంట్రెస్టెడ్ ఉంటే 33 ఎకర్స్ కూడా సేల్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక మీకు ఈ ల్యాండ్ గురించి పూర్తిగా అన్ని విషయాలు చెప్పే ముందు ఇది కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో అండి. ఈ ల్యాండ్ యొక్క డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది నేను వీడియోలో టాప్ లో ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి. ఆ నెంబర్ కి కనుక కాల్ చేస్తే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ షేర్ చేస్తారు. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా క్లియర్ గా అడిగి తెలుసుకోవచ్చు. మీకు ఇంట్రెస్టెడ్ ఉండి తీసుకుంటే మీకు ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ అవసరం లేదు. ఇక మనము ఈ ల్యాండ్ విషయాల్లోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇక అదేవిధంగా మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి మా యొక్క ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ ల్యాండ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం పదండి. హెచ్ఎండిఏ లిమిట్స్ లో మనకు ఇది ఉంటుంది. హెచ్ఎండిఏ అప్రూవల్ తోటి మీరు ప్లాటింగ్ డిజైన్ చేసి మీరు సేల్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇక దీంట్లో మనకు ఇంకొక విధంగా కూడా యూజ్ చేయొచ్చు. ఒకవేళ మనము హెచ్ఎండిఏ అప్రూవల్స్ పోకుండా కన్జర్వేటింగ్ జోన్ లో నుంచి మారకుండా ఉండాలంటే ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ లాగా మనకి గుంటల్లాగా రిజిస్ట్రేషన్ చేయొచ్చు. లేదా మనకు ఫామ్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేసి డివైడ్ చేసి మనకు ఫామ్ హౌస్ లాగా కూడా ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్స్ కూడా చేసి మనకు సేల్ చేసుకోవచ్చు. లేదా మనకు ఇప్పుడు ల్యాండ్ అనేది తీసి పెట్టుకుంటూ కూడా ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ప్రెసెంట్ మనకు ఔటర్ రింగ్ రోడ్ చాలా దగ్గర ఉంది కాబట్టి మనకు ఈ మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంది కాబట్టి చుట్టూ విలేజెస్ కి మధ్యలో ఈ ల్యాండ్ అనేది ఉంది కాబట్టి రోడ్డు కనెక్టివిటీ కూడా చాలా బాగుంది కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకు హైదరాబాద్ చుట్టుపక్కల ఏ వైపు చూసుకున్నా కానీ మనకు ఆల్మోస్ట్ 10 to 15 కిలోమీటర్స్ వరకు మనకు గ్రోత్ అవుతూనే ఉంది ఔటర్ రింగ్ రోడ్ నుండి. మరి ఇప్పుడు మనకు ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి మనం చూసుకున్నట్లయితే కేవలం 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే మనము ఈ ల్యాండ్ లో ఉన్నాము. ఈ ల్యాండ్ కు 4 వైపులా చూసుకున్నట్లయితే ఒకవైపు కీసరా రోడ్డు మనకు మీద ఉన్నటువంటి డిఫెన్స్ అకాడమీ ఉంటుంది. ఇంకొక వైపు చౌదరపల్లి అనేది ఉంటుంది అనమాట మనకు ఈస్ట్ సైడ్. అలాగే వెస్ట్ సైడ్ వచ్చేసరికి పెద్ద పర్వతాపురం ఉంటుంది. అలాగే మనకు సౌత్ సైడ్ వచ్చేసరికి బొమ్మల రామారం ఉంటుంది అనమాట. ఈ 4టికి మధ్యలో మనకు ఈ 33 ఎకర్స్ ల్యాండ్ అనేది ఉందన్నమాట. మనకు దీంట్లో 10 ఎకర్స్ అనేది సేల్ చేస్తున్నారు. ఇక ఈ ల్యాండ్ కు మీరు ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చో నేను మీకు క్లియర్ గా చెప్తానండి. దీంట్లో మీరు విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేయొచ్చు. అలాగే హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్స్ ఓపెన్ ప్లాట్స్ లాగా చేసి అమ్మొచ్చు. ఇది ఆల్రెడీ నాలా కన్వర్షన్ అయ్యింది. ఇది కన్జర్వేటివ్ జోన్ లో ఉంది కాబట్టి మీరు కనుక దీన్ని R1 జోన్ కింద కనుక మార్చుకోగలిగితే మీకు ఇంట్లో ప్లాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. మనకు మొత్తము 33 ఎకర్స్ లో మనకు ఎక్స్టెండ్ అయ్యింది అనమాట. ఇది వచ్చేసరికి మనకు 40 ఫీట్ రోడ్ ఫేసింగ్ తోటి ఉంటుంది. మనకి 3 విలేజెస్ కి మధ్యలో అనేది ఉంటుంది అనమాట. అలాగే మనకు మెయిన్ రోడ్ కు కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. కీసరా ఎగ్జిట్ నెంబర్ 8 నుండి మనకు తుర్కపల్లికి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ బస్ రూట్ అనమాట. ఈ బస్ రూట్ కి మనకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. అలాగే ఈ ల్యాండ్ కి చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ఆల్రెడీ కొన్ని ఇండస్ట్రీస్ కట్టి నడిపిస్తున్నారు. అలాగే ఇంకొక వైపు చూసుకున్నట్లయితే మనకు డిఫెన్స్ అకాడమీ కూడా రన్ అవుతుంది. ఇంకొక వైపు చూసుకున్నట్లయితే మనకు వీడియోలో కనిపిస్తున్నది వచ్చేసి పెద్ద పర్వతాపురం అనమాట. మొత్తం 3 విలేజెస్ కి మధ్యలో మనకు ఈ ల్యాండ్ అనేది ఉంటుంది. కీసరా ఎగ్జిట్ నెంబర్ 9 నుండి కేవలం 7.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే మనకు ఈ ల్యాండ్ ఉంటుంది అనమాట. ఈ మెయిన్ రోడ్ కు వచ్చేసరికి జస్ట్ ఒక 300 మీటర్స్ డిస్టెన్స్ లోనే మనకు ఈ ల్యాండ్ ఉంటుంది. ఇన్ని కనెక్టివిటీస్ తోటి మరి ఇన్ని విధాలుగా యూజ్ చేసుకునేటువంటి ఈ ల్యాండ్ యొక్క ధర విషయం కనుక చూసుకున్నట్లయితే 2,50,00,000 చెప్తున్నారు. 2.5 CR పర్ ఎకరు. మనకు ఇది నెగోషియబుల్ ఉంటుందండి, ఫైనల్ ప్రైస్ కాదు. మీరు సరౌండింగ్ చూసుకున్నా కూడా మనకు అబౌవ్ 3 CR వరకు కూడా మనకి ఇక్కడ ల్యాండ్ అనేది సేల్ చేస్తున్నారు. బట్ మనకు ఎమర్జెన్సీ వల్ల మనకు కేవలం 2.5 CR చెప్తున్నారు. ఇది కూడా నెగోషియబుల్ ఉంటుంది. మనకి రోడ్డు మంచి యాక్సెస్ తోటి ఇప్పుడు ఎక్కడైనా ల్యాండ్ ఉంటుందండి, బట్ రోడ్ యాక్సెస్ అనేది కరెక్ట్ గా ఉండదు. బట్ ఈ ల్యాండ్ కి రోడ్ యాక్సెస్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మెయిన్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. అలాగే మెయిన్ రోడ్డు నుంచి మన సైట్ కి మనకు 40 ఫీట్ రోడ్డు తోటి కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. మరి ఆలస్యం ఎందుకండి, ఈ ల్యాండ్ గురించి పూర్తిగా ఇంకేమైనా వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోలో పైన ఓనర్ నెంబర్ ఉంది కండి, ఆ ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు ఎవ్రీథింగ్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని అయితే కోరుతున్నాను. మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేస్తున్నప్పుడు మహేంద్ర వర్మ సైనింగ్ ఆఫ్.